వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. విదేశాలలో ఉద్యోగాల పేరిట లక్షల్లో డబ్బులు దండుకొని బోర్డును తిప్పేసిన కన్సల్టెన్సీ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లక్డీ కపూల్ రియల్ వీసా ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ ఫ్లెక్సీలను చింపేసి ధర్నాకు దిగారు. యూకే, కెనడా, మాల్టా దేశాలతో ఉద్యోగాలు ఇప్పిస్తానని మాతాసు కుమార్ నమ్మించారని బాధితులు వాపోయారు. జాబ్ పర్మనెంట్ వీసా ఇతరాతర ఖర్చులకు ఒక్కొక్క నుండి దాదాపు 10 లక్షల నుండి 15 లక్షల వరకు వసూలు చేశారని బాధితులు తెలిపారు. ఫేక్ ఆఫర్ లెటర్లను ఇచ్చి మభ్యపెట్టారని చెప్తున్నారు. బాధితులు సైఫాబాద్ పోలీసులను ఆశ్రయించారు. నిరుద్యోగుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విదేశాలలో ఉద్యోగాల పేరిట లక్షల్లో డబ్బులు దండుకుని బోర్డును తిప్పేసిన కన్సల్టెన్సీ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లక్డీ కపూర్ రియల్ వీసా ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ ఫ్లెక్సీలను చింపేసి ధర్నాకు దిగారు. యూకే, కెనడా, మాల్టా దేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాదాసు కుమార్ నమ్మించారని బాధితులు వాపోయారు. జాబ్ పర్మనెంట్ వీసా ఇతరాతర ఖర్చులకు ఒక్కొక్కరి నుండి దాదాపు 10 లక్షల నుండి 15 లక్షల వరకు వసూలు చేశారని బాధితులు తెలిపారు. ఫేక్ ఆఫర్ లెటర్లను ఇచ్చి మభ్యపెడుతున్నారని చెప్తున్నారు. బాధితులు సైఫాబాద్ పోలీసులను ఆశ్రయించారు. నిరుద్యోగుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రీసెంట్గా వాడు రీఫండ్ అడిగి ఇస్తా అన్నాడు. వాడు 15 డేస్ నుంచి కనిపించడం చెప్తున్నాడు. మేము 2021 నవంబర్లో అమౌంట్ కట్టామండి. యాక్చువల్గా ఇనీషియల్గా 3 lakhs కట్టాము. తర్వాత మాకు ఫస్ట్ యూకేకి మా హస్బెండ్కి ప్రాసెస్ చేస్తా అన్నాడు. ప్రొలాంగ్ చేశారు 1 year. తర్వాత ఏమైంది, ఇలా ప్రొలాంగ్ చేస్తా అంటే మా హస్బెండ్కి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. దానికి స్టంట్ వేయాల్సి వచ్చింది. మాకు హెల్త్ ఇష్యూస్ అయ్యి మేము రీఫండ్ అడిగాం. లేదు మేడం, మీ పేరు మీద చేస్తాము, వెంటనే పంపిస్తామని చెప్పి నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత ఈ లాస్ట్ ఆగస్టు 20 నుంచి ఆఫీస్ బంద్ చేయడము, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడము జరిగింది. అతను ఎక్కడ ఆచూకీ లేదండి. చాలామంది ఆఫీస్కి వస్తున్నాము, డైలీ తిరిగేసిపోతున్నాము. ఇంతకుముందు సైఫాబాద్ పిఎస్ కూడా అప్రోచ్ అయ్యాము 10 days బ్యాక్. తర్వాత 1 week బ్యాక్ సిసిఎస్లో కూడా పిటిషన్ ఇచ్చాము. పై ఆఫీసర్లతో దీని ద్వారా మేము తెలియజేసుకోవడం ఏంటంటే 100 మంది విక్టిమ్స్ మేము అందరం రోడ్డు పాలయ్యాము, తిరుగుతూ ఉన్నాము. అందరు అప్పులు చేసి ఇచ్చారు. పై అధికారులతో హెల్ప్ అడగడానికి ఈ మా ప్రయత్నము. దయచేసి దీన్ని మీరు సీరియస్గా తీసుకొని మా సమస్యల్ని సంస్కరించాలని కోరుకుంటున్నాం. ఇది ఇంటర్నెట్లో మీకు ట్విట్టర్లో, ఫేస్బుక్లో, గూగుల్లో ఎక్కడ వీసా గురించి సెర్చ్ చేసినా కానీ ఈ సైట్ కనిపిస్తుందండి మీకు, రియాన్ వీసాస్ అండ్ ఇమిగ్రేషన్ అనే సైటు. దాని ద్వారా అతను ఆఫీస్కి పిలిచి మమ్మల్ని కెనడియన్ వర్క్ పర్మిట్కి ఆఫర్ 18 lakhsలో చేస్తాము వీసా విత్ జాబ్తో పాటు అని చెప్పేసి ఫేక్